హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఏపీఎస్సి పాఠశాల. దిస్ ఈజ్ మీ ఉమియా సల్మా. ఈరోజు మనం టాప్ 20 మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇండియన్ జోగ్రఫీ చదువుతున్నాము. సో ఇది మన ఒక టైప్ ఆఫ్ సిరీస్. ఇక్కడ మనం అన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసేస్తాము. ఓకే, సో ఎస్, ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఇందులో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఎస్, స్టార్ట్ చేసేద్దాము. సో ద ఫస్ట్ టాపిక్, నేను ఆల్రెడీ చెప్పినట్టు లైవ్ అయితే నేను మీకు క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేయగలను. మీరు ఏ ఆప్షన్స్ ఇచ్చారు, అసలు ఆ ఆప్షన్ పెట్టొచ్చా పెట్టకూడదు అనేది. ఓకే, సో ఎస్, ఇన్ ఫ్యూచర్ మనం లైవ్ సెషన్స్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు పెన్ పేపర్ తీసుకొని మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని రాంగ్ వచ్చాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, సో వాళ్ళు కూడా సో నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవచ్చు. సో మనం స్టార్ట్ చేసేద్దాము. సో ద ఫస్ట్ టాపిక్, అదే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, యాసిడ్ రైన్ డెస్ట్రాయ్స్ ది వెజిటేషన్ బికాస్ ఇట్ కంటైన్స్. సో ది ఆప్షన్స్ ఆర్ ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రైట్స్. సో మనకి యాసిడ్ రైన్ పడుతుంది కదా డ్యూ టు కెమికల్స్. సో హైదరాబాద్లో ఆ ఏరియాస్లో మనం చూడొచ్చు. ఈ యాసిడ్ రైన్ పడడం వల్ల ఏం జరుగుతుందంటే వెజిటేషన్ అనేది దెబ్బతీస్తుంది. సో వెజిటేషన్ స్పాయిల్ అయిపోతుందంటే మనకి తగిన ఎకానమీ రాదు. ఆబ్వియస్లీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అంత ఎక్కువ లేకుంటే ఎకానమీ కూడా రాదు. ఎందుకంటే 75% ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఈజ్ డిపెండ్ అపాన్ అగ్రికల్చర్ స్టిల్ నౌ. ఓకే, ఎస్, సో ఓజోన్ వల్ల కాదు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ విల్ నాట్ బి ది రైట్ ఆన్సర్. ఇక్కడ ఎలిమినేషన్ అప్రోచ్ నుండే వెళ్ళిపోదాం. ఒకవేళ మనకి ఆన్సర్ తెలిస్తే నో ప్రాబ్లం. ఓకే, సో ఓజోన్ మంచిదని విన్నాం ఇన్ని రోజులు. సో ఓజోన్ లేయర్ వచ్చేసి యూవీ రేస్ని మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో కమింగ్ టు కార్బన్ మొనాక్సైడ్ విచ్ ఇస్ CO. దీన్ని సైలెంట్ కిల్లర్ అని అంటారు. సో ఇది గ్యాస్, మనం పీలుస్తే వచ్చేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నైట్రేట్స్. సో ఇది కూడా కాదు. సో ది ఆప్షన్ విల్ బి సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇందులో కూడా యాసిడ్ ఉంది. సో యాసిడ్ డ్రై. ఓకే, సో డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ దీని వెజిటేషన్ని ఇది డెస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, సో నాట్ ఓజోన్ లేయర్. కార్బన్ మొనాక్సైడ్ని మనం సైలెంట్ కిల్లర్ అంటాం. ఎందుకంటే ఇఫ్ ఇన్ సపోజ్ మనం ఏమైనా కాల్చి అక్కడే కూర్చున్నాం అనుకో, CO అనేది ఎక్కువ ఎమిట్ అవుతుంది. ఆ టైంలో మనం దీన్ని గ్యాసెస్ని అబ్జర్వ్ చేసినాం అనుకో, సో పక్కన వాళ్ళకు కూడా తెలియకుండా మనం చచ్చిపోతాం. ఓకే, ఎందుకంటే మనకు ఆక్సిజన్ కన్నా కార్బన్ మోనాక్సైడే ఎక్కువ కావాలనిపిస్తుంది మన బాడీ ఆ టైంలో. సో అది పీల్చడం వల్ల మన బ్లడ్లో ఎప్పుడైతే పాస్ అవుతుందో సో అది మనల్ని కిల్ చేసేస్తుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సైలెంట్ కిల్లర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద ప్లేస్ విచ్ హ్యాస్ లాంగెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్ ఈజ్. సో ఆప్షన్స్ ఆర్ చెన్నై, మాడ్రిడ్, మెల్బోర్న్, మాస్కో. నేను ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంట్రడక్షన్ టు ఇండియన్ జోగ్రఫీ సెషన్లో. ఓకే, ఎస్, ప్లీజ్ గెస్ ది ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయాలి అని ఏం లేదు. ఒకవేళ మీరు తప్పు చేసినా పర్లేదు. తప్పు చేస్తేనే మనం ఏం తప్పు చేసాం, ఎందుకు చేసాం, నెక్స్ట్ ఇంకోసారి తప్పు ఇప్పుడు కాకుండా చూసుకోండి. ఓకే, సో ఎస్, అందరు స్టార్టింగ్ నుండే ఏం పర్ఫెక్ట్ అవ్వరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్వశ్చన్ చూడండి, విచ్ హ్యాస్ లాంగెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్. నేను మీకు 2 టర్మ్స్ నేర్పించాను ఇండియన్ జోగ్రఫీ ఇంట్రడక్షన్లో. సాలిస్టిస్ ఒక టర్మ్, ఈక్వినాక్స్ ఒక టర్మ్. సాలిస్టిస్ అంటే ఇందులో 2 ఉంటాయి, సమ్మర్ సాలిస్టిస్ అండ్ వింటర్ సాలిస్టిస్. దీంట్లో లాంగెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్ మనకు ఉంటుంది. వెరాజ్ ఈక్వినాక్స్లో దట్ ఈజ్ ఈక్వి నేమ్లోనే ఉంది కదా ఈక్వి. సో ఈక్వల్ లెంత్ ఆఫ్ డే అండ్ నైట్. ఇక్కడ సాలిస్టిస్లో లాంగెస్ట్ డే, షార్టెస్ట్ నైట్ ఉంటుంది. సాలిస్టిస్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది, వింటర్ సాలిస్టిస్, సమ్మర్ సాలిస్టిస్. ఓకే, సమ్మర్ వచ్చేసి మనం 21 జూన్ చూడొచ్చు. ఆల్రెడీ నేను చెప్పాను, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే మీకు గుర్తుంటే చూడండి అని. వింటర్ వచ్చేసి 22 డిసెంబర్. ఓకే, వెరాజ్ సమ్మర్ 21 జూన్, వింటర్ వచ్చేసి 22 డిసెంబర్. ఓకే, ఇది వింటర్ సాలిస్టిస్. ఇక్కడ లాంగెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్ ఉంటుంది. ఈక్వినాక్స్ వచ్చేసి ఈక్వల్ లెంత్ ఆఫ్ డే అండ్ నైట్. సో ఇవి 2 టైమ్స్ చూడొచ్చు, 21 మార్చ్ ఒకసారి అండ్ 23 సెప్టెంబర్ ఒకసారి. సో దీస్ ఆర్ ద 2 టర్మ్స్ విచ్ వీ యూస్. Okay, solstice and equinox. So the question was about which has longest day and shortest night. So ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి చెన్నై, మాడ్రిడ్, మెల్బోర్న్, మాస్కో. సో రష్యా మాస్కో,
Okay, Melbourne, Australia, Madrid, Spain, Chennai, India. So obviously Chennai won't be there, Madrid also కాదు, స్పెయిన్ పైన ఉంది, రష్యా కూడా పైన ఉంది. మెల్బోర్న్ ఒకటే కింద ఉంటుంది, నియరర్ టు ఇండియా, దట్ ఈస్ ఇన్ ఆస్ట్రేలియా. సో మనము ఆప్షన్ సి మెల్బోర్న్ విల్ బి ది రైట్ ఆన్సర్. సో ఈ లాంగెస్ట్ డే అండ్ షార్టెస్ట్ నైట్స్ మనము ఇక్కడ చూడొచ్చు. సో బిహైండ్ ది ఈక్వేటర్, దట్ ఈస్ ఇన్ ది ఏరియా ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ గాట్ ది ఆన్సర్. మెల్బోర్న్ విల్ బి ది రైట్ ఆన్సర్ హియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. Epicenter is concerned with, options are earthquake, landsliding, volcano, cyclone. ఎస్, లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో మనకు టైప్స్ వాల్కెనోస్ ఇచ్చారు కాబట్టి ఈసారి ఎర్త్ క్వేక్ నుండి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఎస్, ఎర్త్ క్వేక్. ఎపిసెంటర్ అనేది అనే టర్మ్ మనము ఎర్త్ క్వేక్లో యూస్ చేస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రస్ట్ ఆఫ్ ది ఎర్త్ అనుకోండి. సో ఎస్, ఇది మ్యాంటల్, ఇది కోర్. ఇది ఎక్కడైతే ఫోకస్ పాయింట్ ఉంటుందో ఇక్కడ మధ్యలో దీన్ని ఫోకస్ పాయింట్ అంటారు, ఎఫ్పి అని రాస్తాను. సో ఇదైతే ఎక్కడైతే డైరెక్ట్ చేస్తుందో దాన్నే ఎపీ సెంటర్ అని అంటారు. ఓకే, దిస్ ఈజ్ ఎపీ సెంటర్. ఇక్కడ నుంచి ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్, లవ్ వేవ్స్ ఇవన్నీ పాస్ అవుతాయి. సో దీనివల్లే ఎర్త్ క్వేక్ వస్తుంది. సో వినో రెక్టర్ స్కేల్ మీద మనము ఎర్త్ క్వేక్ని మెజర్ చేస్తాము. సో అబోవ్ 6.5 వస్తే సో ఇట్ ఈస్ అ గుడ్ టైప్ ఆఫ్ ఎర్త్ క్వేక్, అంటే ఎర్త్క్వేక్ నుండి డెస్ట్రాయ్ బాగానే జరిగింది అని మ్యాగ్నిట్యూడ్. సో దాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటారు, రిచర్ స్కేల్ మీద మనం మెజర్ చేస్తాం. ఓకే, ఓకే, సో దిస్ విల్ బి ది ఎపిసెంటర్. ఫోకస్కి ఉన్న పాయింట్ అబౌవ్ ది ఎర్త్ సర్ఫేస్, దట్ ఈస్ ఎపిసెంటర్ వేర్ ఎర్త్క్వేక్ స్టార్ట్స్. ఇక్కడ నుండి వేవ్స్ అనేవి పాస్ అవుతాయి. దీంట్లో ప్రైమరీ వేవ్స్ ఉంటాయి, సెకండరీ వేవ్స్ ఉంటాయి, అండ్ లవ్ వేవ్స్ కూడా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎపిసెంటర్. మేబీ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది, ఆల్రెడీ వాల్కెనోస్ అడిగారు కాబట్టి. ఎస్, నెక్స్ట్ పెన్గంగా, వార్దా అండ్ వేగంగా ట్రిబ్యూటరీస్ ఆఫ్. ఆప్షన్స్ వచ్చేసి గోదావరి, మహానది, నర్మదా, తాప్తి. ఇవన్నీ వేటికి ట్రిబ్యూటరీస్? యా, ఎనీ గెసెస్? సో ఎస్, ఆప్షన్ ఏ విల్ బి ది రైట్ ఆన్సర్ హియర్. ఈ పెన్గంగా, వార్దా, వాయిగంగా, ప్రాణహిత ఇవన్నీ గోదావరి ట్రిబ్యూటరీస్ అన్నమాట. ఓకే, సో ఇంకా చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. గోదావరిలో రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కూడా డివైడ్ చేస్తారు. సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి. దీని ఒరిజినేషన్ కూడా చదువుకుందాం, నెక్స్ట్ కమింగ్ స్లైడ్స్లో కూడా ఉంది ఇక్కడ. ఎస్, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద రివర్ డస్ నాట్ ఫార్మ్ డెల్టా. ఆప్షన్స్ వచ్చేసి మహానది, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి తాప్తి, ఆప్షన్ డి కావేరి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్, ఇవి ఏవైతే కింద ఆప్షన్స్ ఇచ్చారో ఆ రివర్స్లో ఏది డెల్టా ఫామ్ చేయదు? సో ఎస్, సో ఏది చేయదు? సో ఆబ్వియస్లీ తాప్తి చేయదు. ఎందుకంటే సో ఈ మహానది, కృష్ణ, కావేరి అనేది వెస్ట్ నుండి ఈస్ట్కి ఫ్లో అవుతాయి. సో నేను ఒక ఇంపార్టెంట్ టర్మ్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఏవైతే రివర్స్ వెస్ట్ టు ఈస్ట్ ఫ్లో అవుతాయో ఇవి డెల్టా ఫామ్ చేస్తాయి. డెల్టా అంటే ట్రయాంగులర్ షేప్. ఇవి ఎస్పెషల్లీ లైక్ బిగ్ రివర్స్ లైక్ గోదావరి, ఈ గోదావరి మహానది రివర్స్ ఉన్నాయి కదా, కృష్ణ, కేజీ డెల్టా ఉంది కదా మనకి చాలా ఫేమస్, కృష్ణ గోదావరి బేసిన్ ఆర్ కేజీ డెల్టా. సో ఇక్కడ ఇవి ఏమవుతాయంటే ఎప్పుడైతే ఒరిజినేట్ అవుతాయో అక్కడ నుండి చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతాయి ఇవి. అందుకు అప్పుడు ఎరోషన్ చేస్తాయి. ఈ అలూవియల్ సాయిల్స్ అనేవి ఇవి క్యారీ చేస్తాయి అనమాట. క్యారీ చేసి ఇన్ ది మౌత్ ఆఫ్ రివర్ ఎప్పుడైతే అరేబియన్ సీలోకి వెళ్ళిపోతాయో, దట్ ఈస్ ఇన్ ది, సో ఇక్కడ బే ఆఫ్ బెంగాల్కి వెళ్తాయి కదా, అప్పుడు ఇది మౌత్ ఆఫ్ ద రివర్ ఉంటుంది కదా, ఇక్కడ వీళ్ళు డెల్టాగా ఫామ్ చేస్తాయి అనమాట. సో సాయిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది, మొత్తం అల్యూవియల్ సాయిల్. సో దీన్ని ఇది మోస్ట్ ఫర్టైల్ సాయిల్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ అయి ఉంటుంది. ఇది ఎరోషన్ వల్ల వచ్చింది. సో ఈ మౌత్ ప్లేస్లో ఫామ్ అవుతాయి. సో దీన్ని డెల్టా అంటారు. ఓకే, ఏవైతే వెస్ట్ నుండి ఈస్ట్కి ఫ్లో అవుతున్నాయో అవి డెల్టాస్ ఫామ్ అవుతాయి. అదేవిధంగా ఈ తాప్తి,
నర్మదా ఏవైతే ఉన్నాయో మాహి ఈ రివర్స్ ఈస్ట్ నుండి వెస్ట్కి ఫ్లో అవుతాయి. నేను ఆల్రెడీ చెప్పాను ఓన్లీ 10% గో త్రూ దీస్. ఓకే, సో ఇవి ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అవుతాయి కాబట్టి ఇవి ఎస్చరీస్ ఫామ్ చేస్తాయి. ఎస్చరీస్, ఓకే, నాట్ డెల్టాస్. సో రిమెంబర్ దీస్ ఆర్ ది 2 ఇంపార్టెంట్ పాయింట్స్. If the river is flowing from west to east, then it forms a delta. Whereas if the rivers are flowing from east to west, then it forms estuaries. Okay, ESTAURIES, estuaries. Okay, so here the Tapti will be the right answer. Okay, la Tapti yaguna Narmada will ఇయొచ్చు, మాహి ఇయొచ్చు. సో ఓన్లీ దీస్ 3 రివర్స్ విల్ ఫ్లో టువర్డ్స్ ఈస్ట్ టు వెస్ట్. ఓకే, ఇవన్నీ డెల్టా ఫామ్ చేస్తాయి. ఓకే, ఇందులో కృష్ణా డెల్టా చాలా ఫేమస్, కృష్ణా గోదావరి డెల్టా. సో ఇక్కడ మనకి న్యాచురల్ గ్యాస్ దొరుకుతుంది ఏదైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ కింద ఉందో. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఆప్షన్స్ వచ్చేసి కాపర్, మైకా, జింక్ అండ్ గోల్డ్. ఎస్, మనము కేజీఎఫ్ ఫిలిం అందరు చూసింటారు కదా, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. సో కోలార్ అనేది కర్ణాటకలో ఫేమస్. అలాగా అనంతపూర్ డిస్టిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గోల్డ్కి ఫేమస్. ఓకే, రిమెంబర్. సో అనంతపూర్ డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ఫేమస్ ఫర్ గోల్డ్. సో దీన్ని హుల్టీ మైన్ అని కూడా అంటారు. హుల్టీ, ఈ హుల్టీ మైన్లో గోల్డ్ అనేది దొరుకుతుంది. ఓకే, సో కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ మైకా ప్రొడక్షన్లో ఎంత ఉంది. సో ఫస్ట్ వచ్చేసి నేను జార్ఖండ్. సో 60% ఆఫ్ వరల్డ్స్ మైకా విల్ బీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. ఓకే, సో మన ఇండియాలో లీడింగ్ సప్లయర్ ఆఫ్ మైకా వచ్చేసి జార్ఖండ్. ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్ ఎంత కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకే, సో అనంతపూర్ వచ్చేసి గోల్డ్కి ఫేమస్, హుల్టీ మైన్. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో ఎస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ విల్ ఒరిజినేట్ ఫ్రమ్ మహాబలేశ్వర్? సో మైకా వచ్చేసి న్యూక్లియర్ రియాక్టెంట్గా యూస్ చేస్తారు. ఓకే, అండ్ హోలీ ఆడతాం కదా మనము, హోలీ కలర్స్లో కూడా ఈ మైకా అనేది క్వాంటిటీస్లో ఉంటుంది, గుడ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీస్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ విల్ ఒరిజినేట్ ఫ్రమ్ మహాబలేశ్వర్? ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది, రిపీటెడ్ టైమ్స్. ఆప్షన్స్ ఆర్ గోదావరి, ఆప్షన్ బి కావేరి, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి తాప్తి. ఎస్, మహాబలేశ్వర్ వచ్చేసి కృష్ణా రివర్. ఆప్షన్ సి విల్ బి ది రైట్ ఆన్సర్. ఓకే, సో కృష్ణా రివర్ ఆరిజిన్ వచ్చేసి మహాబలేశ్వర్. సో ఎస్, మహాబలేశ్వర్ నుంచి కృష్ణా రివర్ అనేది ఆరిజినేట్ అయ్యింది. ఓకే, సో కమింగ్ టు గోదావరి. సో క్వశ్చన్ ఉంది కాబట్టి అడుగుతున్నా. సో గోదావరి ఆరిజినేషన్ వచ్చేసి బ్రహ్మగిరి హిల్స్, త్రయంబక్ అనే ప్లేస్లో, ఏదైతే నాసిక్కి నియరర్గా ఉందో త్రయంబక్ అనే ప్లేస్లో, ఆ హిల్స్ వచ్చేసి బ్రహ్మగిరి హిల్స్. ఓకే, సో ద ఒరిజినేషన్ ఆఫ్ గోదావరి ఈజ్ ఇన్ బ్రహ్మగిరి హిల్స్ విచ్ ఈజ్ ఇన్ త్రయంబక్ విచ్ ఈజ్ నియర్ నాసిక్. ఓకే, దెన్ కావేరి వచ్చేసి కొడ్గాయి హిల్స్ ఇన్ కావేరీపట్నం. అందుకే దెన్ సిటీ వచ్చేసి కావేరీపట్నం అంటారు, ఎందుకంటే కావేరీ రివర్ పైన కాబట్టి. ఓకే, కొడ్గాయ్ హిల్స్. తాప్తి వచ్చేసి మధ్యప్రదేశ్, సమ్ ప్లాట్యూ నుంచి వస్తుంది. ఎస్, కృష్ణ మహాబలేశ్వరం. ఓకే, సో దీస్ ఆర్ ది ఒరిజినేషన్స్. గోదావరి అయినా అడగొచ్చు, కృష్ణ అయినా అడగొచ్చు, కావేరి అయినా అడగొచ్చు, తప్పకుండా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్, ఇవి ఇంపార్టెంట్ లేక్స్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిలికా వచ్చేసి ఒడిశాలో ఉంది. చిలికా లేక్, వెంబానంద్ కేరళ, సాంబార్ లేక్ రాజస్థాన్, కొలేరు లేక్ ఏపీ. ఓకే, సో సాంబార్ లేక్ వచ్చేసి వరల్డ్లోనే లార్జెస్ట్ ఇన్లాండ్ లేక్ ఫర్ సాల్ట్. మన సాల్ట్ ప్రొడక్షన్, మోస్ట్ ఆఫ్ ది సాల్ట్ ప్రొడక్షన్ ఈ సాంబార్ లేక్. ఇది సాల్ట్ వాటర్ లేక్, ఇన్లాండ్ లేక్ అంటే ఫామ్ అయిన లేక్, ఇన్లాండ్ లేక్. ఓకే, వెంబానంద్ లేక్ వచ్చేసి కేరళలోనే లార్జెస్ట్ లేక్. కొల్లేరు లేక్ ఏపీలో ఉంది. నెక్స్ట్ చిలికా లేక్ వచ్చేసి ఒడిశా, ఇది కూడా సాల్ట్ వాటర్ లేక్, లగూన్ ఇది చిలికా లేక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ది స్టేట్ ఈజ్ ది హైడల్ పవర్ ప్రాజెక్ట్ నాప్తా జకారి లొకేటెడ్? ఆప్షన్స్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి హర్యానా. నాప్తా జకారి నేను ఆల్రెడీ యూజ్ కూడా చేశాను. ఎస్,
నాప్తా జకారి ఈజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, సో నాప్తా జకారి హైడల్ పవర్ ప్రాజెక్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది సదర్న్ మోస్ట్ హిల్స్? అనమలై హిల్స్, ఆప్షన్ బి నీలగిరి హిల్స్, ఆప్షన్ సి కార్డమమ్ హిల్స్, ఆప్షన్ డి జవది హిల్స్. సో ఏదైతే సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన మ్యాప్ అనుకుంటే విచ్ టైప్ ఏ హిల్స్, ఈ అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ ఏ హిల్స్ సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఉంటాయి అనేది క్వశ్చన్. సో yes, any guesses? Yes, here the option C will be the right answer. కార్డమమ్ హిల్స్ అనేది సదర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. కార్డమమ్ హిల్స్ వచ్చేసి సదర్న్ మోస్ట్ పాయింట్, ఇది తమిళనాడు ప్లస్ కేరళలో రెండిట్లో ఉంటాయి కార్డమమ్ హిల్స్. ఓకే, సో కమింగ్ టు నీలగిరి హిల్స్. నీలగిరి హిల్స్ ఒక పాయింట్ ఏదైతే వెస్ట్రన్ ఘాట్స్ యాజ్ వెల్ యాజ్ ఈస్టర్న్ ఘాట్స్ మీట్ అవుతాయి కదా, ఆ పాయింటే నీలగిరి హిల్స్. ఓకే, ఎస్, నీలగిరి హిల్స్ వచ్చేసి కేరళ అండ్ తమిళనాడు. అండ్ దెన్ జవది హిల్స్ తమిళనాడు ఈస్టర్న్ ఘాట్స్. సో నేను ఆల్రెడీ హైయెస్ట్ పీక్స్ చెప్పినప్పుడు ఎప్పుడైతే పాలకొండలు ఇవన్నీ చెప్పాను కదా, ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్స్ తమిళనాడులో జవది, స్టాన్లీ షెవ్రా హిల్స్. జవది హిల్స్ కూడా తమిళనాడులో ఉంటాయి. ఇవి వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్. వెరాజ్ నీలగిరి, అన్నమలై, కార్డమమ్ ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, నీలగిరి వచ్చేసి మీటింగ్ పాయింట్ ఆఫ్ బోత్ ఈస్టర్న్ ఘాట్స్ యాజ్ వెల్ యాజ్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, అన్నమలై కేరళ అండ్ తమిళనాడు, ఇది కూడా అన్నమలై హిల్స్. అన్నైముడి ఈజ్ ది హైయెస్ట్ పీక్ హియర్. ఓకే, next option. Rihand Valley project is located in which of the following state? Options are Odisha, Gujarat, Himachal Pradesh and Uttar Pradesh. నేను ఆల్రెడీ ఇది రిహండ్ డ్యామ్ దీని గురించి డిస్కస్ చేశాను. ఎస్ హియర్ ది రైట్ ఆన్సర్ విల్ బి ఉత్తర్ ప్రదేశ్. యూపీలో రిహాన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంది. సో ఇది వచ్చేసి రివర్ సోన్ పైన ఉంది, విచ్ ఈస్ వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. ఓకే, ఎస్, రిహంద్ రివర్ పైన యూపీ. Next, which of the following layers of atmosphere is rich in ozone gas? Options are mesosphere, troposphere, stratosphere and ionosphere. సో ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు క్లాస్ చూడకపోయింటే ప్లీజ్ డూ వాచ్ మై క్లాస్ విచ్ ఈస్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ జాగ్రఫీ. ఎస్, ఇక్కడ ఆప్షన్ సి విల్ బి ది రైట్ ఆన్సర్, దట్ ఈస్ స్ట్రాటోస్ఫియర్. నేను ఆల్రెడీ చెప్పాను స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. సో ఈ అట్మాస్ఫియర్లో ఓజోన్ గ్యాస్ అనేది దట్ ఈస్ O3 విల్ బి సో రిచ్, అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఉంటుంది. సో ఈ ఓజోన్ వచ్చేసి చార్ల్స్ డాబ్సన్ అనే అతను కనిపెట్టాడు ఈ ఓజోన్ గ్యాస్ని. చార్ల్స్ ఓకే, సో చార్ల్స్ డాబ్సన్ అనే అతను ఓజోన్ లేయర్ని కనిపెట్టాడు కాబట్టి, సో ఓజోన్ని మనము యూనిట్స్లో మెజర్ చేస్తాం. ఆ యూనిట్స్ వచ్చేసి డాబ్సన్ యూనిట్. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్. ద ఓజోన్ ఈజ్ మెజర్డ్ ఇన్ which form, that is in Dobson units, because ozone was discovered by Charles Dobson and the most stratosphere has a rich layer of ozone gas. Okay, ఓజోన్ అనేది మనని యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ చాలా హోల్స్ ఫామ్ అయ్యాయి. సో లెట్స్ ప్రొటెక్ట్ ద ఎర్త్. అదిగిన హోల్స్ ఎక్కువ ఫామ్ అయ్యాయి అనుకో యూవీ రేస్ డైరెక్ట్ వస్తాయి, దానివల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుంది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కాంటూర్స్ ఆర్ ద లైన్స్ విచ్ ఆర్ డ్రాన్ జాయినింగ్ లైన్స్ ఆఫ్. ఆప్షన్స్ వచ్చేసి ఈక్వల్ రైన్ఫాల్, ఈక్వల్ ఎయిర్ ప్రెషర్, ఈక్వల్ టెంపరేచర్, ఈక్వల్ హైట్ ఫ్రమ్ మీన్ సీ లెవెల్. ఎస్, ఎనీ గెసెస్ ప్లీజ్? ఎస్, ఇక్కడ ఈక్వల్ రైన్ఫాల్ని ఐసో హైట్స్ అంటారు, ఐఎస్ఓ. ఎస్, ఈక్వల్ ఎయిర్ ప్రెషర్ని ఐసో బార్స్, ఈక్వల్ టెంపరేచర్ని ఐసోథర్మ్స్, THERMS. సో కాంటూర్స్ ఆప్షన్ డి విల్ బి ది రైట్ ఆన్సర్, దట్ ఈస్ ఈక్వల్ హైట్ ఫ్రమ్ మీన్ సీ లెవెల్ని మనం కాంటూర్స్తో మెజర్ చేస్తాం. సో దీస్ ఆర్ ది లైన్స్, contours are the lines which are drawn joining the equal height from the mean sea level. Okay, so equal rainfall iso heights, equal air pressure isobars, equal temperature isotherm. Okay, so yes,
So these will be the end of our session of most important expected questions of Indian geography for AP Grammar Sachivalayam. Okay, so please do watch my video and share with your friends in all the social media platforms. And thank you for attending my session. And please do subscribe to my channel if you still didn't subscribe, and press the bell icon for the upcoming notifications, and as well as like button. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ. Meet you tomorrow and stay tuned to APPSC Pathshala.